నమస్తే అండ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఊరించి ఉస్సూరు మనిపించింది బడ్జెట్. సామాన్య మధ్యతరగతి వర్గాల మీద నీళ్లు చల్లింది. ఆదాయ పన్ను పరిమితి పెంపు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే కొద్ది మందికి మాత్రమే ప్రయోజనం చేకూరే ప్రతిపాదనలు చేశారు జైట్లీ. కేవలం కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా ఉందని పెదవి విరుస్తున్నారు. ఇటు పదాల పేరడీ, అంకెల గారడీ తప్ప బడ్జెట్లో ఏం లేదని విమర్శిస్తున్నాయి విపక్షాలు. పార్లమెంట్లో తొలిసారి పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టిన మోడీ బడ్జెట్లో జమాపద్దుల మాయాజాలం కనిపించింది. సామాన్య మధ్యతరగతి మాట పక్కన పెడితే కేవలం కార్పొరేట్ వర్గాలకే ఎక్కువ అనుకూలంగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలో పేదరికాన్ని నిర్మూలించడమే తమ ప్రభుత్వ లక్ష్యమంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన జైట్లీ ఆ దిశగా పథకాలకు రూపకల్పన చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. సాగునీరు, అగ్రి ప్రాసెసింగ్లను ఒకే గొడుగు కిందకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే డిజిటల్ ఇండియాలో మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు జైట్లీ. రాష్ట్రంలో ఆప్టికల్ ఫైబర్ లైన్ల ఏర్పాటును వేగంగా పూర్తి చేయనున్నట్టు తెలిపారు ఆయన. అలాగే వెనుకబడిన రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ఆర్థిక సాయం చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో పాటు ఏపీలో ఐఐఎం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. వెనుకబడిన రాష్ట్రాల్లో ఏ రంగానికి ఎంతెంత కేటాయిస్తున్నది వివరించారు. I propose to set up a postgraduate institute of horticulture research in Amritsar. IIMs will be set up in Jammu and Kashmir and Andhra Pradesh. In Kerala, I propose to upgrade the existing National Institute of Speech and Hearing into a University of Disability Studies and Rehabilitation. Madam, I would like to inform the House that we are making good progress on Digital India. The National Optical Fiber Network of 7.5 lakh kilometers, networking 2.5 lakh villages, is being further speeded up by allowing willing states to undertake its execution on reimbursement of cost as determined by the Department of Telecommunication. Andhra Pradesh is the first state to have opted for this manner of implementation. As members are aware, in making a recommendation, the Finance Commission has not distinguished between special category and other states by the Government of India, as has been provided in the case of Andhra Pradesh. As regards Andhra Pradesh and Telangana, the government is committed to comply with all legal commitments to these states at the time of reorganization. In spite of large devolution of states to the states, which implies reduced fiscal space for the center, in the same proportion, we are committed to the welfare of the poor and neo-middle class. దేశంలో నిరుద్యోగ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు జైట్లీ. ఉద్యోగాలు సృష్టించే వారిగా యువతను తయారు చేయటమే మేక్ ఇన్ ఇండియా లక్ష్యమని వివరించారు. ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాల, ప్రతి 10 కిలోమీటర్ల పరిధిలో కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా అక్షరాస్యత శాతాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. 2020 నాటికి సంపూర్ణ విద్యుదీకరణ కోసం గ్రిడ్ తో సంబంధం లేని సోలార్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనున్నట్టు వివరించారు. 2022 నాటికి పట్టణ ప్రాంతాల్లో 2 కోట్లు, గ్రామాల్లో 4 కోట్ల ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా ముందుకెళతామన్నారు ఆయన. దేశ ఆర్థిక పరిస్థితి పటిష్టంగానే ఉందని, ఆర్థికాభివృద్ధిలో ప్రజలు ఖచ్చితంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారత్లో మళ్లీ వృద్ధి రేటు పెరుగుతోందన్న ఆయన 9 నెలలుగా అభివృద్ధిపై మేమెన్నో చర్యలు చేపట్టామని చెప్పుకొచ్చారు. మరోవైపు వృద్ధి రేటులో రాష్ట్రాలు కూడా భాగస్వామ్యమవుతున్నాయని, దానిని మరింత పెంచేందుకు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఇక ద్రవ్యోల్బణం విషయానికి వస్తే 5.1% తగ్గించినట్టు చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రపంచం ప్రస్తుతం భారత్ వైపు చూస్తోందని ప్రసంగంలో చెప్పుకొచ్చారు. పెట్టుబడులకు భారత్ అనువైన ప్రదేశమని, విదేశీ మారక విలువలు 320 బిలియన్లకు పెరిగాయని వివరించారు. ఇప్పటి వరకు 50 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందన్న ఆయన ఇంకా 6 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందని గుర్తు చేశారు. ద్రవ్యోల్బణ నియంత్రణలో తమ సర్కారు విజయం సాధించిందని, 2015-16లో వృద్ధి రేటు 8 నుంచి 8.5% ఉంటుందని అంచనా వేస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో లెక్కలు కట్టారు జైట్లీ. భవిష్యత్తులో దీన్ని 2 అంకెలకు తీసుకువెళతామని ప్రకటించుకున్నారు ఆర్థిక మంత్రి. బడ్జెట్ కేటాయింపులు, ఆదాయ వ్యయాలు, రాబడి, ఖర్చులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
ఎలాంటి మినహాయింపులు, ఆదాయ వ్యయాలు, రాబడి, ఖర్చులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎలాంటి మెరుపులు లేకుండా సాదాసీదా బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి. సామాన్యుడికి, వేతనజీవికి ప్రత్యేకంగా వరాలేవి ఇవ్వకున్నా పరోక్షంగా వాతలు మాత్రం పెట్టారు. సర్వీస్ ట్యాక్స్ పెంపు అనేక వస్తువులు, వస్తు సేవల ధరలపై ప్రభావం చూపనుంది. ఇక జనానికి ప్రాణం ఊదేస్తున్న సిగరెట్లు, పాన్ మసాలాల పేరెత్తితేనే భయపడేలా పన్నులు బాధేశారు జైట్లీ సాబ్. ఎక్సైజ్ సుంకం పెరిగింది, సర్వీస్ ట్యాక్స్ పెరిగింది. ఇప్పుడున్న 12.36 నుంచి 14% సేవల పన్ను పెంచారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. అలాగే ఎక్సైజ్ సుంకాన్ని 12.36 నుంచి 12.5% పెంచారు. ఫలితంగా వచ్చే ఏప్రిల్ 1 నుంచి వాణిజ్య వాహనాలు, మద్యం, సిగరెట్, పాన్ మసాలాలు, పిచ్చాల ధరలు పెరుగుతాయి. సిమెంట్ ధరలు పెరిగి ఇంటి నిర్మాణం మరింత ఖరీదైన వ్యవహారంగా మారిపోతోంది. అలాగే ఏసీ హోటల్ బిల్స్, క్లబ్ మెంబర్షిప్స్, ఫోన్ బిల్లులు, పాలిథిన్ కవర్ల ధరలకు రెక్కలొస్తాయి. కూల్ డ్రింక్స్ వేడి పుట్టిస్తాయి. విలాసవంతమైన బైక్ ధరలు కూడా పెరుగుతాయి. కొన్ని వస్తువుల మీద సుంకాలు తగ్గించింది కేంద్రం. వీటిలో తోలు వస్తువులు ముందు వరుసలో ఉన్నాయి. లెదర్ గూడ్స్ తో పాటు ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బైక్లు, దేశీయంగా తయారైన కంప్యూటర్ విడిభాగాలు, చిన్న ఎల్సీడీ టీవీలు, దేశీయ మొబైల్ ఫోన్లు, సబ్బులు, వంట నూనెలు, రత్నాలు, వజ్రాల ధరలు తగ్గుతాయి. ఇదివరకు అయితే 12.36% ఉందో ఇప్పుడు 14% వచ్చింది. అంటే ఈ ట్యాక్స్ ఎవరికైతే నార్మల్ గా సర్వీస్ ట్యాక్స్ అనేది కామన్ మ్యాన్ కు ప్రతి ఒక్క వస్తువు మీద కానివ్వండి, ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళినా కూడా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా సర్వీస్ ట్యాక్స్ అనేది చాలా ఏరియాస్ లో కవర్ అవుతుంది. కాబట్టి ఇది కామన్ మ్యాన్ కు ఎక్కడో ఒక ఇది దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అంటే కొంచెము ట్యాక్స్ బడనే అవకాశం ఉంటుంది. ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ల పెంపు ద్వారా చాలా వస్తువుల ధరలు, సేవలు పెరిగేలా పరోక్షంగా చర్యలు తీసుకున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి. అదే సమయంలో అంబులెన్స్, పేస్ మేకర్ల వంటి ఆరోగ్య సేవల విషయంలో కనికరం చూపారు. మొత్తం మీద బడ్జెట్ మిశ్రమంగా కనిపిస్తోంది. సామాన్యుణ్ణి ఊరించి ఉస్సురుమనిపించారు ఆర్థిక మంత్రి జైట్లీ. పన్ను స్లాబుల్లో మార్పుల గురించి మాట మాత్రమైనా ప్రస్తావించలేదు. పీపీఎఫ్ పెట్టుబడి పెంపు, ట్రావెల్ అలవెన్సెస్ వంటి చిన్న చిన్న ప్రయోజనాలను మాత్రమే ప్రస్తావించారు. స్టాండర్డ్ డీవియేషన్ను ఈసారి అమలు చేస్తారని గట్టిగా భావించినా దాన్ని పట్టించుకోలేదు. ఆదాయ పన్ను పరిమితిని పెంచుతారని ఉద్యోగులు కోటి ఆశలు పెట్టుకున్నారు. గత బడ్జెట్లో లాగానే ఈసారి కాస్తైనా ఊరట ఇస్తారేమోనని ఎదురుచూశారు. అయితే జైట్లీ మాత్రం స్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 3 లక్షలు చేయాలన్న డిమాండ్ గట్టిగా వినిపించినా జైట్లీ ఆ దిశగా ఆలోచించలేదు. దీంతో పాటు సెక్షన్ 80C పరిమితిని మరింత పెంచాలన్న విజ్ఞప్తిని పక్కన పెట్టేశారు. నేరుగా మార్పులు చేయకున్నా పరోక్షంగా ఉద్యోగికి మేలు చేసే కొన్ని చర్యలను జైట్లీ బడ్జెట్లో ప్రకటించారు. ఆరోగ్య బీమాపై పన్ను పరిమితిని 15,000 నుంచి 25,000కు పెంచారు. సీనియర్ సిటిజన్స్ కు 20,000 నుంచి 30,000కు పెంచారు. దీనివల్ల హెల్త్ ఇన్సూరెన్స్ రంగానికి మేలు కలగనుంది. ఉద్యోగి ట్రావెల్ అలవెన్స్ ను రెట్టింపు చేశారు. 800 రూపాయల నుంచి 1,600 రూపాయలకు పెంచారు. ఇక నేషనల్ పెన్షన్ స్కీమ్ కంట్రిబ్యూషన్ కింద 1,00,000 రూపాయల వరకు పన్ను మినహాయింపు ఉండేది. దీన్ని 1,00,000 చేశారు. దీనివల్ల ఉద్యోగికి రిటైర్మెంట్ సమయంలో ప్రయోజనం ఉండటంతో పాటు ప్రభుత్వానికి నిధుల వెసులుబాటు కలుగుతుంది. The limit of deduction on account of contribution to a pension fund and the new pension scheme is proposed to be increased from rupees 1 lakh to 1,50,000 each year. The next proposal, madam, is important to provide social safety net, the facility of pension to individuals, and additional deduction of rupees 50,000 is proposed to be provided for contribution to the new pension scheme under section 80CCD. This will enable India to become a pensioned society instead of a pensionless society. ఇక మౌలిక రంగానికి మరింత ఊపు తీసుకొస్తామన్న కేంద్రం ట్యాక్స్ ఫ్రీ ఇన్ఫ్రా బ్రాండ్లను ప్రతిపాదించింది. మొత్తం మీద సగటు ఉద్యోగికి 4,44,200 రూపాయల వరకు ప్రయోజనం ఉంటుందని జైట్లీ చెప్పుకొచ్చారు. I am giving these concessions to individual taxpayers
despite inadequate fiscal space, after taking into account the tax concessions given to the middle class payers in my last budget and in the present one, including the earlier concessions, an individual taxpayer can now get a benefit up to rupees 4,44,200 as detailed in the annexure. As and when my fiscal capacity improves, individual taxpayers will have a lot to look forward to. ప్రస్తుతం పీపీఎఫ్ లో 3,000 కోట్లు, ఈపీఎఫ్ లో 6,000 కోట్లు ఎవరూ క్లెయిమ్ చేయకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేయనున్నారు. పేదలకు సంవత్సరానికి 12 రూపాయల ప్రీమియంతో 2 లక్షల ప్రమాద బీమా కల్పించే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనను ప్రారంభించనున్నట్లు తెలిపారు జైట్లీ. స్పెషల్ ఫోకస్ ఇప్పుడు షార్ట్ బ్రేక్. బడ్జెట్ తో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి. లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు జైట్లీ బడ్జెట్ ముగిసేసరికి భారీ నష్టాల్లోకి మళ్లాయి. చివరకు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ షేర్లు దూసుకెళ్తే ఎఫ్ఎంసీజీ షేర్లు మాత్రం డీలా పడ్డాయి. స్టాక్ మార్కెట్లపై జైట్లీ ఎఫెక్ట్ పడింది. భారీ సంస్కరణల అంచనాలతో ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు జైట్లీ ప్రసంగం ప్రారంభించగానే దూసుకెళ్లాయి. అయితే జైట్లీ ముందుకెళ్లే కొద్దీ మార్కెట్లు వెనుకడుగు వేశాయి, నష్టాల్లోకి మళ్లాయి. ఓ దశలో మార్కెట్ 338 పాయింట్లు కోల్పోయింది. అయితే మధ్యాహ్నానికి జైట్లీ బడ్జెట్ ను అవగాహన చేసుకున్న బుల్స్ మళ్లీ రంకెలేశాయి. దీంతో మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. చివరకు సెన్సెక్స్ 141 పాయింట్ల లాభంతో 29,361 వద్ద ముగిసింది. నిఫ్టీ 57 పాయింట్లు లాభపడింది. ద్రవ్యలోటును 3% తగ్గించడం, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు మార్కెట్లలో ఉత్సాహం నింపింది. మౌలిక రంగానికి భారీగా నిధులు కేటాయింపుతో ఆ రంగం షేర్లైన మదుపరులు ఆసక్తిని ప్రదర్శించారు. స్వయం ప్రతిపత్తి గల బ్యాంక్ బ్యూరో ఏర్పాటు ప్రతిపాదనలతో బ్యాంకింగ్ ఇండెక్స్ 617 పాయింట్లు పెరిగింది. ఆటో షేర్లు కూడా దూసుకెళ్లాయి. ఆరోగ్య రంగానికి 33,000 కోట్ల కేటాయింపుతో హెల్త్ కేర్ కంపెనీలు కూడా జోష్ను ప్రదర్శించాయి. 1000 కోట్లతో స్టారప్ ఫండ్ ఏర్పాటుతో రైటీ స్టాక్స్ కూడా లాభపడ్డాయి. ఎఫ్ఎంసీజీతో పాటు బజాజ్ ఎలక్ట్రానిక్స్, బ్లూ స్టార్ వంటి కన్స్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. సిగరెట్ ధరలు మరింత పెరగనుండటంతో ఐటీసీలో మదుపరులు అమ్మకాలకు దిగారు. ఐటీసీ 8.27% కోల్పోయింది. ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, సన్ఫార్మా కంపెనీల షేర్లు భారీ లాభాల్లో ముగిశాయి. బీహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, హిందాల్కో, హెచ్డీఎఫ్సీలు నష్టపోయాయి. కొన్ని చర్యలు బాగున్నా ఆర్థిక మంత్రి పరిశ్రమలకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇచ్చి ఉంటే బాగుండేదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఆశించిన కేటాయింపులు లేవు, అడిగిన దానిలో సగం కూడా ఇవ్వలేదు. అయినా మేమున్నాం, ఆదుకుంటాం అన్నారు. అధికారికంగా ప్రత్యేక హోదా ఇవ్వకున్నా ఆ స్థాయిలో నిధులు ఇస్తామని కంటి తుడుపుగా చెప్పారు. కానీ ఎప్పటికో స్పష్టత మాత్రం ఇవ్వలేదు. ఇది బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. పేరే పాతది, అంతా కొత్తే. రాజధాని లేదు. ఎవరెక్కడ కూర్చుని పనిచేయాలో అర్థం కాదు. అంతా గందరగోళం. ఈ స్థితిలో ఉన్న ఏపీ కేంద్ర బడ్జెట్లో చాలా ఆశించింది. 1,000 కోట్ల కేటాయింపులు కోరుకుంది. అయినా దక్కింది మాత్రం 100 కోట్లలోనే. అన్నిటికీ మించి ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రత్యేక హోదా ఊసేలేదు. మంత్రి నోట ఆ మాటే రాలేదు. ప్రత్యేక ఆర్థిక సాయం చేస్తామని మాత్రం సెలవిచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి. IIMs will be set up in Jammu and Kashmir and Andhra Pradesh. I would like to inform the House that we are making good progress on Digital India. The National Optical Fiber Network of 7.5 lakh kilometers networking 2.5 lakh villages is being further speeded up by allowing willing states to undertake its execution on reimbursement of cost as determined by the Department of Telecommunication. Andhra Pradesh is the first state to have opted for this manner of implementation. As regards Andhra Pradesh and Telangana, the government is committed to comply with all legal commitments to these states at the time of reorganization. ఆశించినన్ని కేటాయింపులు జరగకున్నా, ఇవ్వాల్సినంత ఇవ్వకున్నా విభజన చట్టంలో చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు లైన్ క్లియర్ చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి. కొన్నిటికి స్వల్పంగా, మరికొన్నిటికి ఓ మోస్తరుగా నిధులు కేటాయించి రాబోయే 4 ఏళ్లలో వాటిని ప్రారంభిస్తామన్న భరోసా కల్పించారు. కోస్తాతో పాటు రాయలసీమ నీటి అవసరాలను కూడా తీర్చగల బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరానికి బడ్జెట్లో 100 కోట్లు కేటాయించారు. ఇక కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలైన ఐఐటికి 40 కోట్లు,
ఐఐఎం కు 40 కోట్లు, నిట్ కు 40, IISCER కు 40, సెంట్రల్ యూనివర్సిటీ కోసం ₹1 కోటి నిధులను ప్రకటించారు. గిరిజన యూనివర్సిటీ నిర్మాణం కోసం మరో ₹2 కోట్ల బడ్జెట్లో కేటాయించారు. రాష్ట్రంలోని 2 ప్రధాన నగరాల్లో మెట్రో రైళ్ల నిర్మాణంపై కూడా దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. విజయవాడ, విశాఖల్లో మెట్రో ప్రాజెక్టుల నిర్మాణం కోసం చెరో ₹5.63 కోట్ల నిధుల కేటాయింపులు జరిగాయి. అయితే అంత పెద్ద ప్రాజెక్టులకు ఈ నిధులు ఏ మూలకు సరిపోతాయన్న వాదన కూడా ఉంది. బడ్జెట్ లో దీని పరంగా ఏది కూడా పెట్టకపోవడం కాస్త నిరాశపరిచినప్పటికీ కూడా ఇంకో పాయింట్ ఏం చెప్పారనంటే బీహార్కి కానీ వెస్ట్ బెంగాల్కి కానీ వాళ్ళు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడుగుతున్నారు. మరి అటువంటి రాష్ట్రాలకి పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ఇస్తామో మరి ఆ 2 రాష్ట్రాలు కూడా ఇస్తామని చెప్పడం మరి మాకు కూడా ఏదో ఒకటి వస్తుందన్నటువంటి నమ్మకం కలుగుతుంది. డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ప్రకటించడం ఊరట కలిగించే అంశం. రాష్ట్ర వ్యాప్తంగా ఆప్టిక్ ఫైబర్ లైన్ల ఏర్పాటును వేగంగా పూర్తి చేస్తామని, వెనుకబడిన రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు అరుణ్ జైట్లీ. అంటే భారతీయులకు ఎంత మోజో. కొనే బంగారంలో ఉపయోగించేది తక్కువ, దాచుకునేది ఎక్కువ. కానీ దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు జైట్లీ. ఇటు నల్ల కుబేరుల సంగతి తేల్చేందుకు కొత్త చట్టం తీసుకురానున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి. బ్లాక్ మనీని బయటకు తీస్తామని చెబుతున్న కేంద్రం దాన్ని కట్టడి చేసే ప్రతిపాదనలు బడ్జెట్లో ప్రకటించింది. విదేశీ నిధులకు సంబంధించిన మోసాలతో పాటు పన్ను ఎగవేత కేసుల్లో శిక్షలను కఠినతరం చేసింది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లు తీసుకొస్తామని ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించారు. Concealment of income and asset and evasion of tax in relation to a foreign asset will be prosecutable with punishment of rigorous imprisonment up to 10 years. This offence will be made non-compoundable. The offender will not be permitted to approach the Settlement Commission. Penalty for such concealment of income and assets will be at the rate of 300% of the tax shall be levied. Income in relation to undisclosed foreign asset or undisclosed income from any asset will be taxable at the maximum marginal rate. రియల్ ఎస్టేట్, ఇతర వ్యవహారాల్లోనూ నగదు లావాదేవీలు తగ్గించే చర్యలు తీసుకుంటామని జైట్లీ తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించుకుని పన్ను ఎగవేతదారులపై సిబిడిటి, సిబిఈసి వంటి సంస్థలు చర్యలు తీసుకోనున్నాయి. బినామీ లావాదేవీల బిల్లు కూడా ప్రవేశపెట్టనున్నారు. నల్లధన ఖాతాదారుల బినామీ ఆస్తులను జప్తు చేయడం వంటి కఠిన చర్యలు ప్రతిపాదించారు. క్రెడిట్, డెబిట్ కార్డుల లావాదేవీలు పెంచడం ద్వారా బ్లాక్ మనీని కంట్రోల్ చేయవచ్చన్నది సర్కారు ఐడియా. ఇక ₹1,00,000 మించి ప్రతి నగదు లావాదేవీకి పాన్ కార్డు తప్పనిసరి చేశారు. విదేశాల్లో వ్యాపార కార్యకలాపాలపై దృష్టి పెట్టనున్నారు. బంగారం దిగుమతులు తగ్గించి ద్రవ్యలోటును కట్టడి చేయడంపైన జైట్లీ దృష్టి పెట్టారు. మన దేశంలోకి ప్రస్తుతం ఏటా 800 నుంచి 1000 టన్నుల బంగారం దిగుమతి అవుతోంది. ఇప్పటి వరకు మన దేశంలో ప్రస్తుతం 20,000 టన్నులకు పైగా బంగారం ఉందని అంచనా. ఇందులో ఉపయోగించేది తక్కువ. నగల రూపంలోనో లేక పెట్టుబడి కోసం బంగారం బిస్కెట్లు, కాయిన్స్ రూపంలో నిల్వ చేయటం మన వాళ్లకు అలవాటు. ఇలా ఉపయోగంలో లేని బంగారాన్ని వినియోగించుకునేందుకు ప్రస్తుత బడ్జెట్లో గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఉన్న గోల్డ్ డిపాజిట్, గోల్డ్ లోన్ స్కీమ్స్ ను ఇది భర్తీ చేయనుంది. Introduce a gold monetization scheme which will replace both the present gold deposit and gold metal loans. The new scheme will allow depositors of gold to earn interest in their metal account and jewelers to obtain loans in their metal account. Banks and other dealers would also be able to monetize this gold. దీంతో పాటు బంగారాన్ని పెట్టుబడిగా భావించే వారి కోసం గోల్డ్ బాండ్ స్కీమ్ ను తీసుకురానున్నారు. ఎంత మొత్తంలో బంగారు కొనుగోలు చేయాలనుకుంటారో అంతే మొత్తంలో బాండ్లు కొనుగోలు చేయవచ్చు. వీటిపై ఫిక్స్డ్ వడ్డీ వస్తుంది. అవసరమైనప్పుడు నగదుగా మార్చుకోవచ్చు. విదేశీ బంగారు నాణేల డిమాండ్ ను తగ్గించేందుకు దేశీయంగా తయారీపై దృష్టి పెట్టనున్నట్లు ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించారు. అశోక్ చక్ర సింబల్ తో దీన్ని తయారు చేయనున్నారు. దేశంలో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని రీసైక్లింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. జైట్లీ బడ్జెట్ పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఐటీ పరిమితి పెంచలేదు, నేరుగా మాకు ఒరిగిందేమీ లేదని సాధారణ ఉద్యోగి పెదవి విరుస్తున్నాడు. నాకేమిచ్చారని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు.
ఇది కేవలం కార్పొరేట్ వర్గాన్ని సంతృప్తిపరిచే బడ్జెట్ తప్ప జనానికి ఉపయోగం లేదని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. బీజేపీ మిత్రపక్షాల నాయకులు మాత్రం ఇది అద్భుతం, పెట్టుబడులు ఆకర్షించే బడ్జెట్ అంటూ కాలరెగరేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ పై ఎవరు ఏమన్నారో ఒకసారి చూద్దాం. రైతులకు సాయిల్ కార్డ్స్ అన్నారు, సాయిల్ హెల్త్ కార్డ్స్ అన్నారు. అది ఎట్లా చేయాలనో చెప్పలేదు, ఏం చెప్పలేదు. మాట్లాడితే ప్రధానమంత్రి గారు ప్రచారం కోసం రైతులను వాడుకుంటున్నారు తప్పితే మరి రైతులకు నిజంగా ఒరిగిందేమీ లేదు. మరి ఐఏఎం ఇచ్చిన తర్వాత మేము ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ మా దగ్గర కూడా ఒక ఎడ్యుకేషన్ హబ్ చేయాలనుకుని దారుణంగా విభజించేసేశారు. రాష్ట్రానికి రాజధాని లేదు, అన్ని వస్తువులు ఇప్పుడు కల్పించుకోవాల్సి ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అందుకని తప్పనిసరిగా స్పెషల్ స్టేటస్ వస్తే అంతా గ్రాంట్ గా వస్తుంది. ఇంతవరకు క్లారిటీ ఏం లేదు. ఫైనాన్స్ మినిస్టర్ ఆల్ లీగల్ కమిట్మెంట్స్ విల్ బి మెట్ అని కూడా చెప్పారు. కానీ ఎప్పుడు వస్తుంది, ఎంత వస్తుంది, ఎన్ని రోజులు ఉండమంటారు? ఒక సంవత్సరం అయిపోయింది ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ చేసి. ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఇంకా ఎన్ని నెలలు ఉండాలా ఆ క్లారిటీ వచ్చేదానికి ఇంకా మాకు తెలియటం లేదు. విభజన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దీనికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా గాని స్పెషల్ బెనిఫిట్స్ గాని ఏమీ ఇవ్వకుండా మమ్మల్ని ఈ పరిస్థితుల్లో ఉంచడం అనేది చాలా నిరాశాజనకంగా ఉంది. మేము ఎప్పుడైనా సరే మా సార్ సరే అంటే పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.